మూడు రాజధానుల బిల్లు పేరిట ప్రభుత్వం మరోసారి కొరివితో తలగొక్కునే ప్రయత్నం చేయదని ఏపీ శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ అన్నారు. మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడంలో ఇస్లాం ప్రబోధాన్ని చంద్రబాబు నేర్పిన రాజకీయ పాఠాన్ని అనుసరించినట్లు చెప్పారు. అమరావతిని కాపాడిన మహనీయుడు షరీఫ్ అంటూ గుంటూరు జిల్లా తెలుగుదేశం నేతలు ఆయన్ను సన్మానించారు. అమరావతిని రాజధానిగా కాపాడటంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన శాసనమండలి మాజీ చైర్మన్ మహమ్మద్ షరీఫ్ ను గుంటూరు జిల్లా తెలుగుదేశం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్ సారథ్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం ముఖ్య నేతలు, రాజధాని ఐకాస నాయకులు, అమరావతి ప్రాంత రైతులు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ధర్మస్థానంలో కూర్చున్నప్పుడు ప్రజలకు న్యాయం చేయాలన్న అల్లా సూక్తిని పాటిస్తూ మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారని షరీఫ్ అన్నారు. చంద్రబాబు చెప్పిన రాజకీయ పాఠాలు తనను నడిపించాయన్నారు. మండలి వేదికగా అమరావతిని కాపాడేందుకు చేసిన ప్రయత్నంలో తెలుగుదేశం ఎమ్మెల్సీల పాత్ర అద్భుతమన్నారు. ధర్మ పోరాటంలో కొంచెం ఆలస్యమైనా విజయం దక్కుతుందని, హైకోర్టు తీర్పుతో అదే నిజమైందని వ్యాఖ్యానించారు. మళ్లీ కొత్త బిల్లు తెస్తామని ప్రభుత్వం చెప్పడం ఉత్తమాటేనన్నారు. ఇది ఒట్టి మాట. వీళ్ళు 2024 వరకు మళ్లీ అమరావతి మీద బిల్లు తీసుకొచ్చే సాహసం చేరు. ఒకసారి కొరివితో తలగొక్కున్నారు, మళ్లీ కొరివితో తలగొక్కునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందని నేను అనుకోవట్లేదు. విషయాన్ని కూడా స్పష్టంగా మనం చేస్తున్నా. న్యాయస్థానంలో, ధర్మస్థానంలో ఒక ధర్మ సమేతమైన నిర్ణయం తీసుకునేటప్పుడు నువ్వు అల్లాకి భయపడుతూ న్యాయం చేయి అని ఇస్లాం ప్రబోధిస్తుంది. కాబట్టి అటువంటి ఇస్లాం ధార్మిక ఆలోచనకు అనుగుణంగా అల్లా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆదేశాల అనుగుణంగా నేను తీసుకున్న నిర్ణయం తప్ప ఇది నా వ్యక్తిగత నిర్ణయం కాదు. ఘనత, ఈ గొప్పతనం అల్లాకే దొక్కుతుంది. నేను తీసుకున్న నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు నాకు నేర్పిన రాజకీయ పాఠాల్లో భాగం తప్ప ఇది నా గొప్పతనం కాదని చంద్రబాబు నాయుడు గొప్పతనం. రాజధానిగా అమరావతిని కాపాడటంలో షరీఫ్ చూపిన ధైర్యం తెలుగు ప్రజలకు చిరకాలం గుర్తుంటుందని తెలుగుదేశం నేతలు కొనియాడారు. ఇవాళ అమరావతి గెలిచింది అంటే దానికి కారణం షరీఫ్ గారిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రాజధాని అంశాన్ని సజీవంగా ఉండే విధంగా 5 కోట్ల మంది ఆంధ్రులు, వేలాది మంది అమరావతి రైతుల యొక్క త్యాగం ఇవాళ కలల సాకారమైంది అంటే దానికి షరీఫ్ గారే కారణం అంటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రజల యొక్క అనుగుణంగా ప్రజా రాజధాని ఏర్పడితే గత ప్రభుత్వంలో తీసేసే హక్కు నీకు ఎవరిచ్చారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రాజ్యాంగానికి లోబడి నువ్వు పనిచేసావా? శాసన ధిక్కారం చేసుకుంటూ శాసన ఉల్లంఘన చేస్తున్నటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి మంత్రివర్గం అని చెప్పి ఈనాడు మనందరం కూడా తెలుసుకోవాలి. దానికి ఒకే ఒక వ్యక్తి అడ్డుకట్ట వేసి ఈ రోజున రాజ్యాంగాన్ని కాపాడినటువంటి ఈ రోజున ఆరాధ్యుడు మన షరీఫ్ గారని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. అమరావతి రైతులు ఏం చేసినా షరీఫ్ రుణం తీర్చుకోలేనిదని ఐకాస నాయకులు అన్నారు. ఆయన చొరవతో అమరావతిని, రాష్ట్రాన్ని రక్షించారని కీర్తించారు. మీరు చూపించినటువంటి స్ఫూర్తి ఈ రోజు ఈ అమరావతిని నిలబెట్టడానికి ఒక నాంది పలికింది. అమరావతి పేరు ఏ విధంగా అజరామముగా నిలుస్తుందో అదే విధంగా కూడా మన జనాబ్ మహమ్మద్ షరీఫ్ గారి పేరు కూడా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోతుందని, వారికి ఏ విధమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసినా కూడా అది చాలా తక్కువతో సమానమే. ఎన్నో బెదిరింపులు, ఎన్నో ప్రలోభాలకు గురి చేసినా, ఎదురుగా వచ్చి కొండాయుధం చేసినా కూడా ఎక్కడా కూడా వెనుకడుగు వేయకుండా అమరావతి రైతులను, అలాగే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కాపాడినటువంటి షరీఫ్ గారికి అమరావతి రైతుల తరపున వన్స్ అగైన్ నేను మీకు పాదాభివందనం తెలియజేస్తున్నాను సార్. ఆ రోజు కనుక అమరావతికి శాసన మండలిలో బిల్లు ఓకే అయినట్టయితే ఈ రోజు అమరావతిలో వేలల్లో పోయాయి సార్ ప్రాణాలు. కానీ ఆ వేల ప్రాణాలు దక్కించినటువంటి ఘనత మన షరీఫ్ గారిది. కాబట్టి ఆయన ఇప్పుడు, ఎప్పుడు, ఎప్పటికీ కూడా అమరావతి ప్రజల మనసులో దేవుడిగానే నిలిచి ఉంటాడు సార్. ప్రజల హక్కుల్ని పరిరక్షించడంలో షరీఫ్ మైనార్టీలకు ఆదర్శప్రాయుడిగా నిలిచారని కార్యక్రమాన్ని నిర్వహించిన తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్ అన్నారు.